నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కులగణన సాధనకు పోరాడిన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసున శంకర్రావుకు అభినందనలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు. మేదర్ల జీవన విధానం ఇబ్బందికరంగా ఉంది. మేదర్లను ఎస్టీలుగా గుర్తించాలి. మేదర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి మస్తాన్ రావు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా బీసీల ప్రయోజనం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు కేసుల శంకర్రావు అని, ఆయన పోరాట శైలి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చూశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేసుల శంకర్రావు అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసుల శంకర్రావు అభినందన సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కులగణన ద్వారా బీసీ సామాజిక వర్గాలకు మేలు చేయాలనే సంకల్పంతో కేసుల శంకర్రావు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్రంలో కూటమి ప్రభుత్వం కులగణనకు సానుకూలంగా స్పందించి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాలు ఘనంగా శంకర్రావు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య మంత్రి సత్యకుమార్, మరో మంత్రి కొలుసు పార్థసారథి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్న అభినందన సభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిస్వార్థంగా ప్రతి నియోజకవర్గంలో కూటమి విజయం కోసం శంకర్రావు చేసిన కృషిని ప్రశంసించారు. పార్టీలకు అతీతంగా అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా బీసీల ప్రయోజనం కోసం తమదైన విధానంతో శ్రమించడం శంకర్రావు విధానమన్నారు. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చూశామన్నారు. దేశంలో అతిపెద్ద బీసీ నాయకుడు నరేంద్ర మోడీ అని, తను బీసీ కాకపోయినా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రశేఖర్ తన విద్యార్థి దశ గుర్తు చేసుకున్నారు. విజ్ఞానం వల్లే సమాజం ఉన్నత స్థాయికి వెళుతుందని, సంక్షేమం, రిజర్వేషన్ కొంతవరకు ఉపయోగపడతాయని, సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గే సమస్య ఉండదన్నారు. రాజకీయాలు డబ్బుమయంగా మారిపోయాయన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని విధానంగా ఉందన్నారు. అన్ని కులాల్లోనూ ఐఏఎస్, ఐపీఎస్ చేసిన వారు ఉన్నప్పటికీ వారి సామాజిక వర్గాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. నేడున్న ప్రభుత్వాలు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ వీరందరూ కూడా బీసీల హక్కుల పోరాటాలకు వారి వంతుగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా సరే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళగలరు. నేను బీసీని కాకపోయినా నేను కూడా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. నాకు మా పేరెంట్స్ కూడా బోల్డని తప్పులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నేను చదువుకున్నాను, 10 మందికి చదువు చెప్పగలిగాను. అయితే స్కూల్స్ లేవా అంటే స్కూల్స్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళల్లో డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు అంటే అది కాదు చదువు అంటే. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎందుకు ఉండాలి? మన ప్రతి కుటుంబంలోనూ సమాజంలోనూ ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఏ వ్యాపారంలో అయినా ఏ వృత్తిలో అయినా వెళ్ళేటప్పుడు దానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం ఏ విధంగా నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి అనే ధ్యాస కలిగించేది మంచి విజ్ఞానం. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, బీసీ కులాలకి వీళ్ళందరికీ వెనకబడతానికి కారణాలు ఏంటి? స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం అది ఒక సమస్య. అంటే దగ్గరగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పని చేసుకోవటం. ఈ పని చేసుకునేటప్పుడు పిల్లల మీద దృష్టి ఉండదు. జనరల్గా సంక్షేమ పథకాలు కొంతవరకే మనుషులను దూరం తీసుకెళ్తాయి. అదేవిధంగా రిజర్వేషన్ కూడా కొంతవరకే తీసుకెళ్తుంది తప్పించి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తగ్గే సమస్య ఉండదు. ఈరోజు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి. పొరపాటున ఒక మాదిరి ఎవరన్నా వచ్చి చేయాలన్నా కూడా ఈ అవినీతి, ఈ ఎలక్షన్ ఖర్చు చూసి అసలు నీతి నిజాయితీగా చేయాలంటే దాదాపు అసంభవం అనేటువంటి పరిస్థితికి ఈరోజు రాజకీయాలను తీసుకొచ్చారు. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారని. అయితే దరిద్రం ఏంటంటే చూస్తూ ఉన్నా అన్ని కులాల్లో వ్యక్తులను కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వీళ్ళందరూ ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, నాయకులు అవుతున్నారు. అయితే వాళ్ళు వచ్చిన మూలాలను మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవస్థలో కలిసిపోతూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే కేవలం రిజర్వేషన్ ఒక్కటే ఎలాంటి సమాధానం అవుతుందనేది కూడా మీరు అందరూ ప్రజలు ఆలోచించాలి. సావిత్రిబాయి పూలే గారు వాళ్ళు ఏ విధంగా ఆ రోజు వాళ్ళు అనుభవించిన అసమానతలు, ఆ రోజుల్లో ఇది నాకు తెలియదు. షేక్ ఉస్మాన్, షేక్ ఫాతిమా 1850లోనే వీళ్ళు అంటరానితనానికి గురి అవుతూ ఉంటే వాళ్ళ స్థలాన్ని ముస్లిం సోదరులు స్థలదాత ఇచ్చి వాళ్ళతో స్కూల్ పెట్టించి వాళ్ళకు అండగా ఉన్నారు ఆ రోజున. ఈరోజు ఇంకా కులాలు, మతాలు, క్యాస్ట్లను మనం కొట్టుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ నేను కూడా చూస్తూ ఉన్నా. ఎందుకు రెవల్యూషనరీ స్టెప్స్ మనకి రావు అంటే వ్యవస్థ చాలా పాడైపోయింది. ఒక వ్యవస్థని అధికారంలోకి రావాలంటే
సంక్షేమ పథకాలు కావాలి, తప్పదు. కానీ డెవలప్మెంట్కి డబ్బులు కావాలి. డెవలప్మెంట్కి డబ్బులు కావాలంటే కొన్ని వేల లక్షల కోట్లు కావాలి. ఈరోజు రెండు కావాలంటే ఎలా వస్తాయి? అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిన్న తల్లికి వందనం మహానుభావుడు ఏ విధంగా ట్రై చేశారో కానీ మరి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందరికి ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా శంకర్రావుతో తమకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బీసీల ప్రయోజనాల కోసం గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో వారి స్థాయిలో పోరాటాలు చేశారని, కేసిన శంకర్రావు బీసీల ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. బీసీ నాయకత్వానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మా కార్యాలయం ఆయన ఇంటి పక్కనే ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో మేము కలుసుకుంటూనే ఉండేవాళ్ళం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా ఆయన కలిసి ఆయనకి మద్దతు ఇవ్వాలి, ఆయన నాయకత్వాన్ని మనం బలపరచాలని మొన్న జరిగిన ఎన్నికల క్యాంపెయిన్లో చాలా బలంగా పనిచేసిన వ్యక్తి శంకర్రావు గారు. నేను మీకు మాట ఇస్తున్నాను, కూటమిలో భాగంగా ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశంలో కానివ్వండి, బయట కానివ్వండి, అనుకున్న కొన్ని అంశాలపైన ఖచ్చితంగా 100% బలంగా నిలబడే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో మీకు ఎన్నికలప్పుడు మేము చేసిన కొన్ని వాగ్దానాలు, అది రిజర్వేషన్స్ విషయంలో కానివ్వండి, మీ సాధికారత కోసం, మీ సంక్షేమం కోసం అందించాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో పనిచేసిన సందర్భం ఇది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం కానివ్వండి, మహిళా సాధికారత కోసం ఎంతోమంది అహర్నిశలు కృషి చేస్తున్న విషయాలు, సందర్భాలు మనం మర్చిపోకూడదు. సో ఆ సబ్ ప్లాన్లో ఉన్న ప్రధానమైన సూత్రాలని మనం మర్చిపోకుండా, నిధులు డైవర్ట్ కాకుండా, మనం బీసీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆ నిధుల్ని ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా మనం మన ప్రాంతానికి, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో మీ అందరికీ తెలుసు, బీసీలకి ఎక్కువగా పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నామినేటెడ్ పోస్టుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎవరైనా సరే 3 పార్టీలు మనం కలిసి ఇస్తున్నాం కాబట్టి 50% మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బీసీలకి ఇవ్వాలనే నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. మొన్న ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించే విధంగా మీ అందరూ కూడా కృషి చేశారు, అది మర్చిపోలేని విషయం. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఒక రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ నుంచి తప్పకుండా మేము కూటమిలో మేము ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా సోదరుడు సత్యకుమార్ గారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మీకు అందించాల్సిన సంక్షేమం విషయంలో కానివ్వండి, మీకు అందించాల్సిన పదవుల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అది 3 పార్టీలు కూడా అదే అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది మరొకసారి చివరిలో నేను చెప్పదలుచుకుంది, కుటుంబ పరంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శంకర్రావు గారికి ఆ విధంగా సపోర్ట్గా నిలిచారు కాబట్టి ఆయన ఈ విధంగా ప్రయాణం చేయగలిగారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ బీసీల కోసం విధానంగా కూడిన పయనం, అలుపెరగని పోరాటాలు దశాబ్దాలుగా చేస్తున్న వ్యక్తి శంకర్రావు అని అభినందనలు తెలిపారు. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. జాతీయ స్థాయిలో బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అయితే రాష్ట్రంలో బీసీల కోసం పోరాటం చేస్తున్నది శంకర్రావు అని, ఆయన ఆంధ్రప్రదేశ్ కు పూలే అని అభినందనలు తెలిపారు. అంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో బీసీల సాధికారత గురించి, హక్కుల గురించి ఆ చైతన్యాన్ని రగిలించిన శక్తి జ్యోతిబా పూలే అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేసి చూపించింది కేసన శంకర్రావు గారు. అందుకే ఆంధ్రప్రదేశ్ జ్యోతిబా పూలే గారు నేను చెప్తాను. అదే సమయంలో వారి ధర్మపత్ని శివభారతి గారిని నేను సావిత్రిబాయి పూలే గారితో కూడా పోల్చాను. ఎందుకంటే ఇల్లు వదిలేసి ఇంటికి అప్పుడప్పుడు ఎప్పుడో చుట్టపు చూపుగా వస్తూ, అతిథిగా వస్తూ తిరుగుతా దేశదిమ్మర్లాగా దేశదిమ్మర్లుగా అంటే వేరే పనుల గురించి తిరుగుతున్నారని కాదు నా ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా బీసీలను అందరినీ సంఘటన చేసి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటే సరే వెళ్ళవయ్యా అని చెప్పి వీరతిలకం దిద్ది పంపించడం అంటే చిన్న విషయం కాదు, కుటుంబాన్ని తను చూసుకుంటూ. అందుకని ఆ తల్లిని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక్క బీసీకి దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఇవాళ ఈ దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశ రూపురేఖలను మార్చే పని గతంలో ఏనాడు చేయని విధంగా ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తున్నారు. ఈ 11 సంవత్సరాల్లో 8 సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే దాంట్లో 2 సవరణలు చాలా ముఖ్యమైన సవరణలు బీసీల కోసమే, బీసీల సాధికారత కోసమే చేశారు. 102వ సవరణ ఏదైతే ఉందో ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఇవాళ బీసీలకి ఆ సాధికారతకి వాళ్ళ ఆత్మగౌరవానికి నిలిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీ కులగణన రాష్ట్రాల్లో చేయాలని 1931 తర్వాత ఏనాడు బీసీల కులగణన చేయకపోతే అనేక కులాలు
అత్యంత పేదరికంలో వెనుకబాటుతంలో మగ్గిపోతుంటే కాకా కలేల్కర్ దాన్ని బుట్టదాఖలు చేశారు, బీపీ మండల్ కమిషన్ దాన్ని బుట్టదాఖలు చేశారు. మరీ మాట్లాడాలంటే ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారిని చరిత్రలో బోధించుకోవాలి, కానీ ఏ రకంగా ఆనాడు దేశాన్ని పాలించిన వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ ఒక లెటర్ రాశాడు రాష్ట్రాలకందరికీ. ఆయన రాసింది ఏంటంటే రిజర్వేషన్స్ విల్ ఎంకరేజ్ ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అని. రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొస్తే బీసీలకు మీరు కులగన్న బట్టి బీసీలకు కులగన్న చేపడితే రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది, రిజర్వేషన్ వస్తే అసమర్థుల్ని అవకతవకల్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది అన్నాడు. ఆయన మనవడు బీపీ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఆయన మాజీ ప్రధానమంత్రిగా ఆయన జీవితకాలంలో అతి సుదీర్ఘమైన ప్రసంగం 2.5 గంటల పాటు లోక్సభలో చేశారు. ఆ సందర్భంగా ఆయన ఏమంటారంటే వీ కెనాట్ ఎంకరేజ్ ఫూల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటారు. మనం అసమర్థుల్ని, చేతగాలిన వాళ్ళని, మూర్ఖుల్ని రిజర్వేషన్ పేరిట మనం ప్రోత్సహించకూడదు అనే మాట రికార్డెడ్గా రాజీవ్ గాంధీ అదే మానసిక స్థితిని అందిపుచ్చుకున్న వారసత్వం తర్వాత దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కానీ బీసీ కులగన్న చేయాలన్న ఆలోచన చేయాల. ఇవాళ అనేక మంది వారిలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా పోరాటం చేసిన మీ అందరికీ నాయకత్వం వచ్చిన కేసన శంకర్రావు గారు వీరందరి పోరాటాల కారణంగా ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి ఒక బీసీ ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు బీసీ కులగన్న చేయడానికి రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి తద్వారా 600 కులాలు పైగా న్యాయం చేసే పనిని చేపడుతున్నారు. మరో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ బీసీల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న వ్యక్తి శంకర్రావు అన్నారు. దేశం అభివృద్ధి చెందుతుందని, ఇతర దేశాలతో పోటీ పడుతుందని, ఈ అభివృద్ధిలో బలహీన వర్గాల పాత్ర ఎంత, వారికి ఏ మేరకు ఫలాలు అందుతున్నాయి, ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలు వ్యాపారవేత్తలుగా, ఇతర రంగాల్లో ఆర్థికంగా బలోపేతం కాలేకపోవడానికి గల కారణాలపై శంకర్రావు వంటి సామాజిక స్పృహ గల నాయకులు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బలహీన వర్గ వ్యక్తులు ఎక్కడున్నా కూడా వారికి మేలు జరగాలి అనే ఆలోచన చేసే వ్యక్తి శంకర్రావు గారు. ఆయనకు కొంత తెలుగుదేశం పార్టీతో సంబంధాలు, ఎందుకంటే ముందు పోటీ చేశారు కాబట్టి, కానీ ఆ సంబంధం ఎక్కడా కూడా అడ్డు రాకోకుండా కేవలం బలహీన వర్గాల సమస్యలకు సంబంధించిన విధానపరమైన పోరాటాల కోసం ఎక్కడ కూడా తనకి పార్టీతో ఉన్న సంబంధాలు అడ్డు రాకోకుండా పోరాటం చేస్తున్న వ్యక్తి శంకర్రావు గారు అని చెప్పేసి మనం చేస్తామని. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి సంబంధించిన అనేక విషయాల్లో ఆయన పాత్ర, అనేక విషయాలంటే సమస్యల పరిష్కారంలో కానివ్వండి, లేదా సమస్యల మీద పోరాటంలో కానివ్వండి, శంకర్రావు గారి పాత్ర లేకుండా లేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఒక కులానికి కాకుండా మొత్తం బలహీన వర్గ సమాజానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు దేశంలో 75% ఉన్న ఎస్సీ బీసీలు ఈ 75%తోనే రాజకీయం నడుస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. విజన్ 2047 కూడా తప్పకోకుండా వాస్తవ రూపం దాల్స్తుంది. దాంట్లో బలహీన వర్గాల పాత్ర, దళితుల పాత్ర, వాళ్ళ అభివృద్ధి ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద మన సైడ్ నుంచి కూడా మనం ప్రయత్నం చేసి ఆ ఫలాలను అందుకోవడానికి ఆ విజన్ 2047లో మనకు కూడా ఒక ప్రముఖ స్థానాన్ని, మనం ఎంతసేపు ఉద్యోగాల రిజర్వేషన్, లేకపోతే చిన్న ఉద్యోగాలు, లేదా చిన్న వాటి గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా పనిచేయాలని ఆలోచించేయం. ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ బీసీలు అందరూ కూడా అవసరమని చెప్పేసి ఉంటాయి. కానీ వాళ్ళ లైన్ ఆఫ్ యాక్టివిటీలు చాలా ఉంటాయి. కాబట్టి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది వ్యక్తులు ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి బ్యాంకులే ఆధారం అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. సహాయ సహకారాలు మన తరపు నుంచి శంకర్రావు గారు లాంటి వాళ్ళు దళితుల సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇంకా చిన్న కులాలు 139 కులాలు ఉన్నాయి, వారు ఇప్పటికే పోరాటం చేస్తూ ఉన్నారు. సో వారి సమస్యలన్నిటి మీద కూడా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అనంతరం అతిథుల సమక్షంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ గౌతులచ్చన స్ఫూర్తితో ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి ఓటమి చెందినా ఎప్పుడూ తను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించేందుకు వెనుకాడలేదన్నారు. పేద ప్రజల కోసమే తన జీవితకాలం సేవలు కొనసాగిస్తా అన్నారు. సన్మానాలు, సత్కారాల కంటే ప్రజల తరపున పోరాటం చేయడమే తనకు ఇష్టమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతను ప్రశంసించారు. గతంలో బీసీలకు సేవ చేసి
చేసే విధంగా ఉన్నత పదవి కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగా అందరిలో కలిసిపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పాలించిన తమని కనీసం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని, ఓబీసీలకు ఎంతో కొంత న్యాయం జరిగిందంటే అది నరేంద్ర మోడీ వల్లే జరిగిందన్నారు. ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా 13 జిల్లాలు కాదు, 26 జిల్లాలు కూడా అటు తెలంగాణలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు మా గురువు గారు అయినటువంటి సర్దార్ గౌతమ్ గారి యొక్క స్ఫూర్తి, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో నేను ఆ రోజు రాజకీయ రంగంలో ప్రవేశించాను. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి చెందిన కూడా నేను ఎప్పుడు కూడా భయపడలేదు. నిరంతరం కూడా ప్రజా సమస్యల మీదే పోరాటం ఉంటా. నేను 55 సంవత్సరాలు అవుతుంది ఈ తెనాలి నేను ప్రవేశించి. 1974లో నేను తెనాలి ఐటీఐ చదువుకున్నాను. అక్కడి నుంచి కూడా మ్యారేజ్ చేసుకుని ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలోనే నివసిస్తూ నాకు రాజకీయ రంగ ప్రవేశం కానీ, బీసీ సంఘాల మీద కానీ, బీసీ కులాల మీద కానీ ఎంతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి వారు తీసుకెళ్లి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలతో మాతో, ఎందుకంటే అంతకుముందు నేను 2004లో పోటీ చేసి ఉన్నాను కనుక వారికి నా గురించి తెలుసు బాగా. పెమ్మసాని గారిని తీసుకెళ్ళగానే చాలా కరెక్ట్గా పరసంతో వచ్చావు, థ్యాంక్స్ శంకర్రావు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఆయన లెగిసి నా 2 చేతులు పట్టుకుని నమస్కారం పెట్టి మళ్ళా కూర్చుని విషయాలన్నీ కూడా అడిగితే చాలా చాలా ఆంతరిక విషయాల్లో మేము చర్చించుకున్నాం. ఈ రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళ్ళాలన్నా, ఈ రాష్ట్రం భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలన్నా కూడా నీ నాయకత్వం అవసరం అని చెప్పని తప్పనిసరిగా అవుట్ రైట్ గా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తానని చెప్పని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి హామీ ఇచ్చిన మేరట, పెమ్మసాని గారి నాయకత్వంలో వారికి ఇచ్చిన మేరట వారు 55-60 నియోజకవర్గాలు ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్టు ప్రకారంగా ఎన్నికల్లో మేము పర్యటించడం కూడా జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మరి ఈ యొక్క కులగణాంకాల కోసం శరత్ యాదవ్, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు పార్లమెంట్ లో దీన్ని పట్టుబట్టారు. ఓబీసీ మహిళా వాటా తేలే వరకు మహిళా బిల్లు పాస్ కాకూడదని చెప్పిన ఆ రోజు కూడా చెప్పినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియస్తాం. ఎందుకంటే ఎన్ని కూడా మా శక్తి వంచన లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి పిదప వీళ్ళ నరేంద్ర మోడీ గారు బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకో మనిషి ఇంకోటి కావచ్చు, కానీ ఇవాళ ఎంతో కొంత ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓబీసీకి న్యాయం జరిగిందంటే అది ఒక కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయం కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ పార్టీకి అతీతంగా ఈ దేశంలో ఈ ప్రజలకు అందరూ కూడా సముచితమైనటువంటి న్యాయం ఓబీసీలే కాదు, అగ్రవర్గాల పేదలు కూడా అందరూ కూడా న్యాయం జరగాలంటే మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% కూడా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ కులాలకు చెందిన నాయకులు, శంకర్రావు అభిమానులు పాల్గొన్నారు. కుల వృత్తికి ఆదరణ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం పెరిగిందని రాష్ట్ర మేధర్ల సంఘం అధ్యక్షులు జోరిగే మస్తాన్రావు పేర్కొన్నారు. స్థానిక గంగనమ్మపేటలో ఆదివారం పట్టణ మేధర్ల సంఘం ఆధ్వర్యంలో సంఘీయ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, 10th లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ మేధర్ల సంఘం అధ్యక్షులు కనికరం యోగేష్ అధ్యక్షత వహించిన సమావేశంలో రాష్ట్ర మేధర్ల సంఘం అధ్యక్షులు జోరిగే మస్తాన్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్రావు మాట్లాడుతూ సంఘీయ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం అభినందనీయమన్నారు. 10th మెరిట్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి నగదు ప్రోత్సాహకాలను అందించే విధానాన్ని అమలు చేయడం శుభ పరిణామమన్నారు. తమ సమస్యలను వివరిస్తూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గంగా చలామణి అవుతున్న తమకు ప్లాస్టిక్ వస్తువుల కారణంగా తాము తయారు చేసే బుట్టలు, తట్టలు, చేటలకు ఆదరణ తగ్గిందన్నారు. 2005లో నిర్వహించిన సర్వేలో మేధర్లు గిరిజన సాంప్రదాయ రీతిని అవలంబిస్తున్నారని, వారిని ఎస్టీలుగా గుర్తించొచ్చని కేంద్రానికి ఒక నివేదిక అందజేసినట్టు తెలిపారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేధర్లను ఎస్టీలో చేర్చడానికి అన్ని విధాలుగా అర్హులుగా గుర్తించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గాన్ని ఎస్టీలోకి మార్చాలన్న తమ డిమాండ్ వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే మేధర్లు బీసీలుగా ఉన్నారని, ఇతర రాష్ట్రాల్లో వారిని ఎస్టీలుగానే పరిగణిస్తూ ప్రభుత్వ పరమైన ప్రయోజనాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, 10th మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మేజర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి సిరిగిరి మంగారం, పిల్లి మాణిక్యరావు, నందిగంటి హనుమాన్ ప్రసాద్, కొండ భాను మేధర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మా యొక్క కులము బాగా ఎన్నుకోబడినటువంటి కులం అండి, మేదరి కులం. మాకు ఒక కులదేవత కూడా ఉంది, మల్లాలమ్మ తల్లి అని చెప్పేసి. ఇప్పుడే దండ వేసాము, ఆయన మా కులగురువు మేదరి కేతేశ్వర స్వామి. మేము అడవి తల్లిని నమ్ముకొని మరి బొంగులు తెచ్చుకొని గంపలు, చాటలు, తట్టలు, బుట్టలు తయారు చేసుకొని వీధి వీధి తిరిగే జీవం పోసుకునే బాటసారులం అండి. మా పరిస్థితులు ఈ ప్లాస్టిక్ పరికరాలు రావటం మూలాన చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్లాస్టిక్ పరికరాలు చాలా అందంగా, ఆహ్లాదభరితంగా ఈ రోజున రావటం మూలాన మా యొక్క చాటలు కానీ, గంపలు కానీ ఎవరు కొనక మేము చాలా అగమ్యగోచరంలో పడిపోయాం. మీడియా ద్వారాగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గతంలో మా యొక్క కులాన్ని విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో సర్వే చేశారండి. సర్వే చేసి మేదర్ల స్థితిగతులు, వారి ఆచారాలు, కుల కట్టుబాట్లు మొత్తం వాళ్ళు విపులంగా స్టడీ చేసి వాళ్ళు ఆంథ్రోపాలజీ వాళ్ళు ఒక సర్వే చేసి దాన్ని కేంద్ర గవర్నమెంట్కి పంపడం జరిగిందండి. వీళ్ళు ఖచ్చితంగా ఎస్టీకి అర్హులని చెప్పి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత 2005లో వాళ్ళు సర్వే చేశారు ఆంథ్రోపాలజీ వాళ్ళు. తర్వాత 2014లో గౌరవనీయులు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 23లో మేదర్లోని ఎస్టీలో చేర్చుకోవడానికి అన్ని విధాల అర్హులు, నేను ఈ యొక్క పేజీలో వీళ్ళని ఈ రకంగా ఎస్సీలో చేర్చడానికి అర్హులని పొందుపరుస్తున్నానని చెప్పేసి కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి రాకపోవడం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత మేము చాలా బాధలు పడ్డాం. ప్రస్తుతానికి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. మాకు కొంత ఆశలు కలిగినాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క కులానికి న్యాయం చేస్తుంది, మమ్మల్ని ఎస్టీలో కలుపుతారు అనే ఒక నమ్మకం మాకు కలిగింది. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహాయించి అన్ని రాష్ట్రాల్లో కూడా మా యొక్క కులం ఎస్టీలో ఉన్నది. వాళ్ళకి మాకు బంధుత్వాలు కూడా ఉన్నవి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, కనీసం వార్డు కౌన్సిలర్ కూడా సరైన వాళ్ళు మాకు లేకపోవటం మూలాన మా వాణి వాళ్ళ అసెంబ్లీలో ఎవరు కూడా వినిపించలేకపోతున్నారు. మరి కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ వాణి వాళ్ళు వినిపిస్తున్నారు. మరి కొంతమందిని రికమెండ్ చేసి మరి పార్లమెంట్కి కూడా పంపడం జరిగింది. అలాగే దయచేసి మా యొక్క కులాన్ని ఎస్టీలో కనుక కలిపితే మా కులానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిన హామీని 2014లో పేజీ నెంబర్ 23లో పొందుపరిచినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, ఖచ్చితంగా మా యొక్క కులాన్ని ఎస్టీలో చేర్చాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా కోరుకుంటూ తెనాలి మేదర సంఘీయుల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతి ఏటా 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈసారి విద్యార్థులకి నోట్ పుస్తకాలతో పాటు 10వ తరగతిలో 550 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులకి ప్రోత్సాహక ప్రతిభ కూడా అందించడం జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ పెద్దల ఆశీర్వాదాలను సెలవు తీసుకుంటాం. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా గుంటూరు జిల్లాలో 11 బ్రాంచ్ల ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని, సొసైటీ బ్యాంకు సేవలు మరో 2 జిల్లాలకు విస్తరించేందుకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం ఆహ్వానం మేరకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు తన సంస్థ ద్వారా ఖాతాదారులకు అందుతున్న సేవల్ని వివరించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలో కూడా తమ సంస్థను విస్తరించాలన్న సంకల్పాన్ని సొసైటీ కార్యవర్గం మంత్రి సత్యకుమార్ కు వివరించారు. పర్మిషన్ కొరకు తగు విధంగా సహకరించాలని కోరారు. లాభాల బాటలో కోఆపరేటివ్ సొసైటీని విజయవంతంగా నడిపిస్తున్న సొసైటీ కార్యవర్గం ఆలోచనలకు మంత్రి సత్యకుమార్ సానుకూలంగా స్పందించారు. కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా మెరుగైన సేవలు అందించే ద్వారా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న భావనను మంత్రి వ్యక్తం చేశారు. ఈ విషయమై తమ వంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో దావులూరి చక్రధర్, కటారి వాసుదేవనాయుడు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మన కాకతీయ సహకార సొసైటీ దర్శించాలని చెప్పేసి ఆయన భావించి ఆయన మన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి రావటం జరిగింది. మేము మా అందరి స్టాఫ్ కూడా చాలా సంతోషపడ్డాము. ఆయనకున్నటువంటి శ్రద్ధను గమనించి మేము ఒప్పి తబ్బిపోయాము. అదే సమయంలో మేము ఒకటి వారిని కోరటం కూడా జరిగింది. ఏంటంటే మాకు ఇప్పుడు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి గుంటూరు జిల్లాకు మాత్రమే పర్మిషన్ ఉంది. మాకు ఒంగోలు, అలాగే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఒంగోలు,
ఈ 2 జిల్లాలకు పర్మిషన్ ఇప్పించండి. మాకు ఇప్పటికే 11 బ్రాంచీలు ఉన్నాయి. మేము ఎక్స్టెన్షన్ చేసుకోవటానికి ఆయా జిల్లాలో ఆ 2 జిల్లాలలో మేము వ్యాపార అభివృద్ధి చేసుకోవటానికి మాకు ఆ 2 జిల్లాలకు పర్మిషన్ ఇవ్వమని కోరటం జరిగింది. ఆయన కూడా దానికి స్పందించి మీరు దాని లెటర్ కరస్పాండెన్స్ చేయండి, అచ్చెన్నాయుడు గారికి నేను కూడా రికమెండ్ చేస్తానని చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాము. ఒకప్పట్లో హాస్పిటల్కి వెళ్ళటానికి భయపడేవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి వైద్యం చేసుకోవడానికి భయపడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి హాస్పిటల్లోనూ క్యూలో జనం నిలబడుతున్నారు. హాస్పిటల్ మీద మంచి నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకం ఏర్పడటానికి కారణం ఏంటి? మన మినిస్టర్ గారు సత్యకుమార్ గారు చేసినటువంటి కృషి, ఆయన దగ్గర ఉన్నటువంటి పట్టుదల. ఆయన ఎక్కడ కానీ చిన్న తప్పు చేసేది కానీ ఒప్పుకోరు. కాబట్టి ఆయన ప్రతి హాస్పిటల్ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కానీ వెంటనే దాన్ని స్పందిస్తారు. శ్రీ డిఎల్ కాంతారావు గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీస్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తెనాలి బ్రాంచ్ని సందర్శించారు. చాలా పాజిటివ్గా దీని డెవలప్మెంట్ గురించి విన్నప్పుడు చాలా ఆనందాన్ని, చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. అలానే కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ, అలానే బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అభివృద్ధి పదంలో నడవటానికి మిగతా జిల్లాల్లో కావాల్సినటువంటి పర్మిషన్స్, మిగతా వాటి గురించి మా సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి త్వరలోనే మిగతా జిల్లాలకి ఈ సేవలు ఎక్స్టెండ్ చేసే విధంగా నేను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడతానని చెప్పి హామీ ఇచ్చారు. ఆధునిక వైద్య విధానం ఎంతగా అభివృద్ధి చెందినా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఫిజియోథెరపీ కేంద్ర ఆధునికంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ సాదర స్వాగతం పలికారు. డాక్టర్ రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చరిత సంయుక్త ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ఆధునిక పద్ధతుల్లో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో తేవడం అభినందనీయమని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ విషయంలో పాపం చాలామంది పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలనేది సమాచారం లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది మనం ఒక ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ సెంటర్గా మనకి తెనాలి ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన మన ఊరు. ఇక్కడ మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతో సహా మనకి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ గారిని, డాక్టర్ చిత్ర గారిని, డాక్టర్ సందీప్ గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగా ఉన్న పరికరాలను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. తద్వారా పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ జరుగుతుంది. సో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు ఈ రోజులో సర్జరీ చేసిన తర్వాత ఉంచుకోవడం లేదు, ఇంటికి పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజియోథెరపీ మూమెంట్ తీసుకురావడానికి కోసం, పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కోసం తప్పకుండా ఫిజియోథెరపీ ఎంతో అవసరం. సో ఈ క్లినిక్ ద్వారా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెనాలి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుని ఇక్కడ అనేక ఇంజరీస్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానివ్వండి. చిన్నపిల్లల్లో కూడా పీడియాట్రిక్ సెక్షన్ కూడా ఓపెన్ చేశారు. చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే మన పాఠశాలలో అనేక సందర్భాల్లో చూస్తున్నాం సెరెబ్రల్ పాలసీ బాగా ఎక్కువైపోయింది, ఆటిజం కూడా పెరిగింది. సో వీటి గురించి మనం ఒక బాధ్యతతోటి సమాజంలో మన అందరం కూడా అటువంటి తల్లిదండ్రులకి మనం ఒక భరోసా ఇచ్చి, ఒక నమ్మకం పలికి మన దగ్గర అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉందనే విషయం ప్రతి ఒక్కరు తెలపాల్సిన అవసరం ఉంది. సో మనస్ఫూర్తిగా నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కానీ తెనాల్లో మనకి ఫిజియోథెరపీకి ఒక మంచి అధునాతనమైన క్లినిక్ ఎప్పుడు లేదు. సో మొట్టమొదటిసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు రవికాంత్కి, సందీప్కి, చిత్ర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా వాళ్ళు సేవలు అందించడానికి, పేషెంట్స్ కూడా దీని గురించి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్గా వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా తెనాలి ప్రజలకి గర్వకారణంగా ఉండేటట్టు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, వృద్ధాప్యంలో నైపుణ్యం కలిగిన జీవితాన్ని గడపడానికి ఫిజియోథెరపీ దోహదపడుతుందని వాకర్స్ క్లబ్ 2 అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత రేజల్ల ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.
స్థానిక చెంచుపేటలో ఆదివారం వాకర్స్ క్లబ్ 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా క్లబ్ అధ్యక్షులు వేజల్ల ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాకర్స్ క్లబ్ 2 మాజీ అధ్యక్షులు పి రాజారావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన క్లబ్ కు అందించిన సేవలను గుర్తించుకున్నారు. పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజారావు కుటుంబ సభ్యులు అందజేశారు. డాక్టర్ జి విజయసాగర్, డాక్టర్ పి దీప్తి వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి పాటించవలసిన సూచనలు వివరించారు. వ్యాయామం, మసాజ్, ఉష్ణ చికిత్స, విద్యుత్ తరంగ చికిత్స వంటి ప్రక్రియల ద్వారా శస్త్రచికిత్స లేకుండా మెరుగైన జీవనాన్ని కొనసాగించొచ్చన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధులు మాస్కులు ధరించాల్సిన అవసరం మేరకు క్లబ్ తరపున మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి మురహర్రావు, జి భుజంగరావు, సత్యనారాయణ రాజు, దేవా భక్తుని ఉమా మహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, విజయ, అనురాధ, జ్యోతి, శిలత, ఝాన్సీ లక్ష్మి, జిఎల్ ప్రసన్న కుమారి తదితర సభ్యులు పాల్గొన్నారు. వయసు పైబడిన తర్వాత ఆ వయసుతో పాటు వచ్చేటువంటి సమస్యలు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మరి ఎన్నో సమస్యలతో అందరం బాధపడుతున్నాం. బీపీ, షుగర్లు అంటే దానికి మందులు ఉన్నాయి. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్లో పరిగెత్తున్నాం. ఈ కండరాల నొప్పులకి ఏ ట్యాబ్లెట్ వేసినా దానివల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే అది తగ్గకపోగా ఎటువంటి ఉపయోగం ఉండలేదు. అందుకని డాక్టర్ విజయసాగర్ గారిని ఒక సందర్భంలో నేను వారి సలహా తీసుకోవడం కూడా జరిగింది. నాకు మధ్యలో క్రాంప్స్ వచ్చినప్పుడు అన్నిటికీ ముఖ్యం ముందు ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలనేది, ఆ ఎక్సర్సైజ్ కొన్ని ఏ విధంగా చేయాలనేది వారు నేను ప్రాక్టికల్గా చూపిస్తానని నేను చెప్పడం జరిగింది. డైలీ చిన్న చిన్న వ్యాయామంతో చాలా వరకు ఉన్న వృద్ధాప్యంలో వచ్చే చిన్న చిన్న బలహీనతల్ని దూరం చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ అంటే చాలా కామన్ అయిపోయింది. 40 వస్తే ఆర్థరైటిస్. ఎందుకు ఆర్థరైటిస్ వస్తుంది? ఇదివరకు రాలేదు. మనకేంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యాయామం ఇదివరకు నడకలో ఉండేది. ఇదివరకు ఇన్ని బైక్స్ లేవు. నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే సైకిల్లో లేదా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. వాకింగ్ అక్కడ పోయింది, అక్కడ నుంచే పోయింది వాకింగ్ ఫస్ట్. దెన్ డైలీ యాక్టివిటీస్ ఇప్పుడంతా జాబ్ వృత్తిరీత్యా కూడా ఫిజికల్గా కష్టపడేదానికంటే కూడా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. వృత్తిరీత్యా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. సో దానివల్ల కూడా వ్యాయామం పోతా ఉంది. యాక్టివ్గా ఫిజికల్గా వర్క్ చేయకుండా ఉన్న చోట కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల కూడా జీవన శైలి వల్ల కూడా మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఆర్థరైటిస్ మోకాళ్ళు కావచ్చు, హిప్లో రావచ్చు, ఇతర భాగాల్లో రావచ్చు. అయితే ఎముక అరిగిపోయిన తర్వాత మనం అరిగిపోయింది కదా దీనికి మెడిసిన్ తీసుకున్నప్పుడు అరకం ముందే కండరాలని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే, దృఢపరచుకుంటే ఎక్సర్సైజ్ ద్వారా ఆ జాయింట్ మీద స్ట్రెస్ పడదు. అది వాకింగ్ చేస్తున్నారు కదా, మన క్లబ్ పేరు వాకర్స్ క్లబ్. వాకింగ్ అది మెయిన్ మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది. ఆ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మొబిలిటీ పెరిగింది. ఫిజియోథెరపీ అంటే ఏం లేదండి, మొబిలిటీ మూమెంట్ని, కదలికల్ని ఎప్పుడు నిరంతరం కదలికలు ఉంచుకుంటూ శరీరానికి కావాల్సిన దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటూ పోవడమే ఫిజియోథెరపీ. మాదిగ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏర్పడిన ఎంఆర్పీఎస్ 31వ వార్షికోత్సవ వేడుకలను జూలై 7వ తేదీన ఘనంగా నిర్వహించాలని సంఘ నాయకులు తీర్మానించారు. తెనాలి చంద్రావూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యాచరణను మీడియాకు వివరించారు. 31 సంవత్సరాలుగా వర్గీకరణ సాధన కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తీర్మానాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ వైకే విశ్వనాథ్, పట్టణ ఇన్ఛార్జ్ బోస్బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి అరుణ, పవన్ కుమార్, వేమూరు సుధాకర్, అత్తోట రవి, ఎం జగన్మోహన్ రావు, జి జోయల్, విన్నకోట శోభిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖున గుంటూరు జిల్లా సమావేశం ఏర్పాటు చేసి 10 రోజుల తర్వాత పూర్తిగా అన్ని నియోజకవర్గాలు, 18 మండలాలు, 7 నియోజకవర్గాలు, దాదాపు 242 పల్లెల్లో మరి మాదిగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి, ఎంఆర్పీఎస్ నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక నెల రోజుల సమయం పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో బాబు జగజ్జీవనరావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 21వ తారీఖు ఉండడం ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్థల పరిశీలన చేసి ఈరోజు తెనాలి టౌన్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు సుధీర్ మాదిగ నాయకత్వంలో టౌన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి బోసు మాదిగ. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవాలని మొదలుపెట్టినటువంటి ఈ మహా ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ఉద్యమం చేసిన తర్వాత ఎస్సీ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఏ ఆశయం కోసం అయితే పనిచేసామో ఆ ఆశయాన్ని సాధించుకున్నాం.
మాదిగ సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లను కూడా మేము అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా 7వ తారీఖున జరిగేటువంటి 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారందరినీ కూడా అక్కడ వార్డు మెంబర్ కావచ్చు, లేదంటే కార్పొరేటర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, రకరకాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే మాకు సహాయం చేస్తారో, ఏ సమాజం అయితే మాకు అండగా నిలబడిందో వారందరినీ కూడా మా వేదిక మీద పిలిపించి ఆ రోజు వారిని గౌరవించాల్సినటువంటి ఆలోచన మా మందకృష్ణ మాది గారు మాకు ఇచ్చారు కనుక ఖచ్చితంగా ఆ రోజు అందరికీ కూడా మరి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 26 జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. వారందరూ కూడా ఎవరు ఈ కార్యక్రమంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. రైతాంగ ప్రయోజనాలకు తగు ప్రాధాన్యతనిస్తూ పంట కాలంలో మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో 1,43,00,000 రూపాయల నిధులతో చేపట్టిన పంట కాలువల మరమ్మత్తు పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెనాలి మండలంలోని అంగలకూతురు, కోపల్లె గ్రామాల పరిధిలోని పంట కాలువల పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి మనోహర్ క్షేత్రస్థాయిలో లోపభూయిష్టంగా ఉన్న అంశాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పంట కాలువల మరమ్మత్తు పనులకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. మంత్రి మనోహర్ వెంట కూటమి పార్టీల నాయకులు, గ్రామస్థాయి నాయకులు ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో కాలువల మరమ్మతులు ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు 1,43,00,000 రూపాయలతోటి 47 కిలోమీటర్ల కాలువలు ఖచ్చితంగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కాలువల్లో మనం సాగునీరు కోసం, రైతుల కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అందించినప్పుడు మన కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా సక్రమంగా దిగువ ప్రాంతాలకి కూడా రైతులు సంతోషించే విధంగా జరగాలన్న ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక అంగల్కూతురులో చూసాం, ఇప్పుడు కోపల్లి గుడివాడలో కూడా మనం పర్యవేక్షించి చూసాం. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఈ వర్క్లన్నీ కూడా ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళి వర్షాలు వచ్చే లోపు మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కమిటీ మెంబర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. అంతిమంగా మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా రేపటి రోజున కష్టపడి మనం స్టోర్ చేసుకున్న నీళ్లు క్షేత్రస్థాయిలో మనం వదిలినప్పుడు అది దుర్వినియోగం కాకుండా, వృధా కాకుండా ఉపయోగించుకోవాలి. భయంకరంగా ప్లాస్టిక్ అనేది డైరెక్ట్గా కాలువల్లో వదిలేసి మున్సిపాలిటీ నుంచి మనకి గ్రామాల్లోకి తరలి వస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించాలి. తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇంటింటికి వచ్చి మనం సేకరిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మీరు అర్థం చేసుకోండి, మీరే చూసుంటారు ప్రజలందరూ కూడా ఏ విధంగా 3 రోజుల నుంచి తీస్తున్నా కూడా ఆ కాలువల్లో ఇంకా భయంకరంగా వ్యర్థాలు, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్ళు దూరదృష్టితో ఆలోచించుకొని అంతిమంగా మన ప్రాంతానికి మనం పారిశుద్ధ్యం విషయంలో మన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించండి. పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే కష్టపడి పాపం అహర్నిశలు కృషి చేస్తున్నారో వాళ్ళకి మీరు ఒక భరోసా ఇచ్చే విధంగా, అండగా ఉండే విధంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ పర్ఫెక్ట్గా జరిగేటట్టు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తెనాలి ఐతనగర్లోని ఎన్ఎస్ఎం హై స్కూల్ ప్రాంగణంలో మే 1వ తేదీ నుండి ప్రారంభమైన టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. కనపర్తి జవహర్ బాబు ఆధ్వర్యంలో టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజేతలకు ప్రథమ బహుమతిగా 30,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలను దాతల ప్రోత్సాహంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో గాలి రవికుమార్, శోభన్, కోగంటి రవికిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతి అందజేశారు. కార్యక్రమాన్ని జవహర్ బాబు పర్యవేక్షించారు. టీపీఎల్ 2025 అండి, ఇది సీజన్ 6. ప్రతి సంవత్సరం వేసవి స్థలంలో క్రీడాకారుల కోసం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా గాలి రవికుమార్ గారిని, శోభన్ బాబు గారిని, రవికిరణ్ గారిని, బుజ్జి గారిని పిలవడం జరిగిందండి. ఇవాళ గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 15,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 5,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. పూర్తి సహకారం అందిస్తున్నటువంటి గాలి రవికుమార్ గారు, శోభన్ గారు, అదేవిధంగా కీర్తి శేషులు బట్టు యేసరత్నం గారి జ్ఞాపకార్థ వారి కుమారులు ఇచ్చారండి, వారు రాలేకపోయారు. వారు అదేవిధంగా బుజ్జన్న, వీరందరూ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గత 6 సంవత్సరాల నుంచి ఇది మా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజులుగా చేసి చాలా దిగ్విజయంగా నడుపుతున్నారు దీన్ని. ఇది యువతకు ఎంతో క్రీడా స్ఫూర్తినిస్తుంది ఈ మ్యాచ్ల వల్ల. ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు.
అమర్తలూరు మండలం పేపరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సొంగ సునీత గోపాలం శివకుమారి కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తెనాలి వారి ఆర్థిక సహకారంతో బాధితులకు ఆదివారం కిచెన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన అమృతలూరు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర వస్తువులు, వంట పాత్రలు, నూతన వస్త్రాలు అందజేస్తామని, ఆ కార్యక్రమాన్ని చూసి ఆకర్షితులైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేము సైతం అని బాధితులకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళ్ల శ్రీమన్నారాయణ, సంస్థ ప్రతినిధి నూరే సాంబశివరావు, వెములపల్లి శ్రీధర్, చందోలు సురేష్, అలపర్తి శ్రీను, బుడ్డ శ్రీనివాసరావు, మోటు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగిన సహాయం చేసి మనం ఆదుకుంటే అందరూ స్థానికులు కూడా తన ఒక కాస్త తీసుకుని సహాయం చేస్తే బాగుంటుంది. మరి ఆ ఉద్దేశంతోనే రెడ్ క్రాస్ మరి సెక్రటరీ మన రెడ్ క్రాస్ గ్రామ ప్రజలకి మన మైనేని రత్నప్రసాద్ గారి ద్వారా ఇలా అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళు కిచెన్ కిట్ ఇస్తున్నాం. దుగ్గిరాల రైలుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపనందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి శాంతి కళ్యాణాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ తనయుడు, ప్రవాస భారతీయులు శరత్ చంద్ర చౌదరి, సుజాత దంపతులు స్వామివారి కళ్యాణ పూజలో పాల్గొన్నారు. అర్చకులు సాకిత్ శర్మ, రామచంద్రలు వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి నెల శ్రవణ నక్షత్రం నందు స్వామివారికి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి నెల భక్తుల కోరిక మేరకు యాగాలు, అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. శుక్రవారం కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవంగా గ్రామంలో జరుపుకోవడం విశేషమని అన్నారు. గత 2 ఏళ్లుగా ప్రతి శ్రావణ నక్షత్రం రోజున 500 మందితో జరుపుకోవడం ఎంతో మహాభాగ్యమని అన్నారు. తదుపరి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొంగర సుధీర్, వంకదార ఫణి, రవి, మస్తాన్ రావు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి నెలా కూడా స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తుల కోరిక మేరకు సుదర్శన యాగాది కార్యక్రమాలు, అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి శుక్రవారము కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవపేతంగా మన దుగ్గిరాల గ్రామంలో జరుపుకోవడం ఎంతో విశేషం. సుమారుగా మనం 2 సంవత్సరాల పైబడినటువంటి సమయం నుండి కూడా 500 మంది భక్తులతో ప్రతి నెలా కూడా ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణం అంగరంగ వైభవంగా మన దుగ్గిరాల్లో జరుపుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరము కూడా భావించాలి. ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవపేతంగా చేసుకుంటున్నాం. ఈరోజు కొంగర జోగేంద్ర ప్రసాద్, నగరాజ్ కుమారి గారుల కుమారుడు శరత్చంద్ర చౌదరి, సుజాత దంపతులచే ఇవాళ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి తిరుమలలో జరిగినట్టుగా శుక్రవార విశేష అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే శనివారం విశేష అలంకారంతో స్వామివారు ప్రతి శనివారం కూడా అలలారుతున్నారు. అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా విశేషమైన కార్యక్రమాలు మరెన్నో జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణన సాధనకు పోరాడిన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసుల శంకర్రావుకు అభినందనలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు. మేదర్ల జీవన విధానం ఇబ్బందికరంగా ఉంది. మేదర్లను ఎస్టీలుగా గుర్తించాలి. మేదర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి మస్తాన్రావు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.